దేవుని నామానికి వందనాలు. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి, కృపను బట్టి దేవాది దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రేమైన దేవుని బట్టి ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. దేవుడు మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యం చేయగల దేవుడు. ఆయనకు అసాధ్యమైందంటే ఏది కూడా లేదు. నేను ఎందుకంటే ప్రస్తుతం చెప్పేది ఎందుకంటే మనం బ్రతుకుతున్నామంటే కేవలం ఆయన కృప. ఆయన కృప లేనిదే మనం మాట్లాడడానికైనా తినడానికైనా ఏది కూడా అవ్వదు. ఆయన ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యం బట్టి దేవాది దేవునికి మనం అందరం కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు ఆయన చెల్లించుంటాము. ఎందుకంటే మన జీవితంలో ప్రతిదీ మనం ఏం కలిగి ఉన్నాం కృప మాత్రం, ఆయన దయ. ప్రేమ దేవుని బట్టి మన వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనములు నేటి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తినలేమీ లేదు కనుక వారి మీద కనికరపరుచున్నాను. వారి మార్గంలో మోర్చపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఎంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చినని ఆయనతో అన్నది. యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలను అని వారిని అడిగ, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉండవని చెప్పాను. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండేనని జనసమూహములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విచ్చి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహములకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వింటున్నప్పుడట అంతటా ఏమైందంటే అరణ్య ప్రదేశంలో దేవుని వాక్యం వినడానికి ఎవరు వచ్చారు? జన సమూహము వచ్చారంట. అంటే జన సమూహం వచ్చినప్పుడు వారు ఎన్ని దినముల నుండి ఉన్నారండి? 3 దినముల నుండి యేసే వాక్యం ఆలకిస్తూనే ఉండిపోయారంట. వారికి ఆకలి వేయలేదు, దాహం వేయలేదు. మరి అక్కడైతే ఇంక్లూడింగ్ అయితే చేయలేదు, దాహం వేయలేదు. ఆహారం అయితే వారు తినకుండానే కూర్చున్నారట. అక్కడ దేవుని మాటలు వింటూ అలా 3 days నుంచి మర్చిపోయారట. దేవుని యొక్క వాక్యం ఉంది కదా, మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని మాట నుండి వచ్చి ప్రతి మాట వల్ల కూడా జీవిస్తారని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. ప్రేమ దేవుని బిడ్డ, దేవుని వాక్యం వింటున్నప్పుడు నీ హృదయమే కానీ నీ మనసే కానీ ఆయన చెప్పినప్పుడు ఆ జనసమూహం మాట విసుక్కోలేదు. అక్కడ ఆయన మాటలు వింటూనే 3 దినాల నుండి వారు తిండి కూడా తిన్నారో లేదు కూడా వారికి గుర్తే లేదు. కానీ యేసు అయితే వారి మీద కనికరపడ్డారట. వారిని ఉపవాసంతో పంపించడం ఆయనకి ఇష్టం లేదంట. ఈరోజు నువ్వు కూడా ఏదైనా ఒక సమస్యలో ఆయన యొక్క సన్నిధిలో గోజాడు మొదలుపెట్టినప్పుడు దేవుని యొక్క ప్రార్థనకి దేవుడు జవాబునిస్తారు. నువ్వు ఏ విషయంలో అయితే కన్నీరు కారుస్తున్నావో, లేకపోతే ఏ విషయంలో అయితే నువ్వు దేవుడి దగ్గర అడుగుతున్నావో, ఈరోజు వారి మీద కనికరపడిన దేవుడు నీ విషయంలో కూడా ఆయన కనికరపడుతున్నా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడంటే అరణ్య ప్రదేశం అంటే ఇది, అక్కడ ఆహారం ఎక్కడ కూడా దొరకదంట. కానీ జనసమూహం మాట నేటికి 3 దినములు అయిపోయింది, వీళ్ళు నా దగ్గర ఉండని చెప్పేసి యేసయ్య కూడా వారికి ఏం చేశారని ఉపవాసంతో పంపించి వేయడం నాకు ఇష్టం లేదని చెప్పేసి అప్పుడు ఏం చేశారట, 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు పట్టుకునేట ఏం చేశారు యేసయ్య? వాటిని దీవించారు. అవి ఎత్తి పట్టుకుని ఆశీర్వదించినప్పుడు అది ఎంతమంది పంచారని 4,000 మంది పురుషులు పంచారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవునికి అసాధ్యమైన దేవుని ఉందంటారా? ఏది కూడా అసాధ్యం లేదు. దేవుడు మన జీవితంలో ఎటువంటి గొప్ప కార్యమైనా చేయగల దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలోని ఏ విషయంలో అయితే నువ్వు అడుగుతున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు దేవుడి సన్నిధిలో వచ్చి నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యం వింటావో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు మోకరించి దేవుడి సన్నిధిలో అడుగుతావట, దేవుని విషయంలో మోషే కూడా ఏం చేశారండి? 45 దినాలు ఎక్కడ ఉండిపోయింది? కొండ మీద దేవునితో సహవాసం చేశారు. ఈరోజు ఆ ప్రజలు కూడా ఎవరితో సహవాసం చేశారండి? దేవునితో సహవాసం చేశారు. దేవుని యొక్క మాటలు వింటూ అందుకే అంతా వేసి అంటే నా అద్దె జీవజలపు ఓట కలదని చెప్పేసాను. ఆ జీవజల నది దగ్గరికి వెళ్ళేటప్పుడు నీకు ఆకలి కానీ దప్పి కానీ ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో మనం ప్రయాసపడుతున్న దేవుని కంటే దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని కొరకు ఆ జీవజల నది ఓట దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుని జీవితంలోని నువ్వు ఎప్పుడైతే దానికోసం ప్రయాసపడతావో
కోరుకుంటున్నావో దేవుని జీవితంలో అయితే గొప్ప కార్యం జరిగిస్తారు. కానీ ఇక్కడ ప్రజలు ఏం చేశారంటే ఆకలితో ఉన్నారట. కానీ యేసే గ్రహించారు, అయ్యో నా ప్రజలు ఆకలితో ఉన్నారు, వీరికి ఏమైనా తిండని పెట్టాలని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆ 7 రొట్టెలు, ఈ రోజు నీకు కొన్ని చిన్నది అవ్వచ్చు, కానీ దేవుడు దాన్ని దీవించబోతున్నాడు. ఈ రోజు నీకేం లేకపోవచ్చు, కానీ అదే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కానీ అది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన మాట విని, అందుకే ఆయన యొక్క వాక్యం శ్రద్ధగా విని ఆయన వాక్యం శ్రద్ధగా కనుక్కుంటే దేవుని జీవితంలో ఈ కార్యమైన జరిగిస్తారు. ఆ ప్రజలట అరణ్య ప్రదేశంలో ఆయన దగ్గర అలా కూర్చొని ఆయన యొక్క వాక్యం అట ఆలకిస్తున్నారట. ప్రియమైన దేవుని బిడ్డ, మన దేవుడు ఎంత కనుకమంటారండి. మనం తండ్రి తన కుమారులు జాలిపడినట్లట మన తండ్రి మన యందు జాలిపడే దేవుడు అంట. ఎందుకంటే మన జీవితము మన పట్ల ఆయన యొక్క ఆలోచనలు అంతా డిఫరెంట్గా ఉంటాయి. అందుకే ఆయన అంటున్నారు, శిష్యుల దగ్గరికి చెప్పారంట, వీళ్ళు ఆకలితో ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ విషయంలో అయితే ఆకలితో ఉన్నావో, అంటే ఏ విషయంలో అయితే నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు బాధపడుతున్నావో, దేవుడు అంటున్నారు నీ ప్రార్థనకే కానీ ఉపవాస ప్రార్థనకే కానీ దేవుడు జవాబును అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో దేవుడు కార్యాలు జరిగించాలంటే ముందుగా నువ్వేం చేయాలంటే ఆయన సన్నిధిలో మోకరించాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. వాక్యం చదవకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా కూడా అవ్వదు. దేవుడి సన్నిధిలో ఎవరైతే ఆయన ఎందు భయమో భక్తి కలిగి, యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానం నాకు మూడమంట. ఇక్కడ ఈ ప్రజలు ఏం చేశారంటే పిల్లలతో సహా అందరూ కూడా వచ్చేసి మొత్తం అందరూ అక్కడ ఉన్నారట. వాళ్ళ స్త్రీలను పిల్లలు కాకట 4,000 మంది పురుషులట భోజనం చేశారట అక్కడ. అంటే ఈరోజు దేవుడు ఎటువంటి కార్యమైన చిన్నదాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించబడుతున్నాడు. 7 రొట్టెలు ఎంతండి, అది ఎంతమంది జనాలు సరిపోయి 4,000 మంది పురుషులే కాకుండా ఇంకా ఎంతమంది అంటే స్త్రీలు పిల్లలే కాక 4,000 మంది పురుషులు అంట. ఈరోజు దేవుడిని జీవితంలో నువ్వు ఏ కార్యం అయితే జరగదు అనుకుంటున్నావు, ఏ విషయంలో అయితే నాకు జరగదు, ఈ పని అవ్వదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఏసీ అయితే సమస్తం కూడా చేయగల దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన ఏసీ అయితే అంటున్నారు. కానీ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావండి, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన సంతులను కోచాలి, ఆయన సంతులను మోకరించాలి. ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో, ఈ రోజుల్లో మనం ఎప్పుడైతే ప్రార్థనకి చాలా మంది దేవుని మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి, గొప్పగా దేవుని దీవించాలంట. దీవించబడాలి అంటే కానీ ముందుగా మన జీవితంలో శ్రమ వస్తుంది, బాధ వస్తుంది. అందుకే అంత వేసే ఏం తిందమో ఏం తాగుదామో కానీ వాటి కోసం మీరు ఇది అవ్వద్దు, కానీ ముందు ఏం చేయమన్నారు, ఆయన నీతిని రాజ్యం వెళ్తున్నాం. అప్పుడు మీరు అంటే నా తండ్రికి తెలిసి సమస్తం కూడా ఏది ఇవ్వాలో అవన్నీ కూడా మనకు అక్కడగా ఉన్నవే కదా, దేవుడు అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఈరోజు మనం ఏం చేయాలి, ఈ ప్రజలు ఎక్కడ ఉన్నారండి, ఇంట్లో ఏం వండుకోవాలా, ఏం తినాలని ఆలోచించలేదు. ఆయన యొక్క వాక్యం వింటూనే వాళ్ళకి వారు మైమర్చిపోయారు. ఈరోజు నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఏం తినాలా, ఎప్పుడు వెళ్ళిపోతామా అది ఆలోచించలేదు. కానీ దేవుడి వాళ్ళు అలా ఉండిపోయినప్పుడు దేవుడు వారి జీవితాన్ని బ్లెస్ చేశారు. వారి యొక్క జీవితంలో అంటే 7 రొట్టెల్ని 2 అంటే కొన్ని చిన్న చేపలు పట్టుకున్నట్ట ఆయన ఆశీర్వదించారు. అదే రీతి దేవుని జీవితంలో నీ కుటుంబ జీవితాన్ని కానీ నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు జీవిస్తారు. ఎప్పుడంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆయన సంఘంలో మోతం ఇచ్చేటప్పుడు ఆయన వాక్యం అయితే శ్రద్ధగా గైకొనాలి. ఆయన వాక్యంని గైకొనకుండా ప్రభా నన్ను బ్లెస్ చేయి, నన్ను దీవించంటే ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం అయితే చెప్తుంది. శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, కానీ ఆ శ్రమలో కూడా దేవుడు నేను విడిపించగల దేవుడు. దేవుడిలో ఉంటే మనకు ఆశీర్వాదం వచ్చింది, దేవుడిలో ఉన్నంత మాత్రం ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఉంది. కానీ దేవుడి సన్నిధిలో శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది, దానికి తోడుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. నిన్ను ఎవరైతే నిందిస్తున్నారు కానీ దేవుడు అవన్నీ కూడా ఆశీర్వాదకరంగా మారుస్తారు. అది ఎప్పుడంటే నువ్వు ఆయన సన్నిధిలో ఉండేటప్పుడు మాత్రమే. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు ప్రతిదీ కొని ప్రభా ఇది నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఎలా సరిపోద్దని శిష్యులు అడిగారు, కానీ ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈరోజు మీ జీవితంలో ఒక కార్యం జరగాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలండి, యేసయ్య దగ్గర ఆయన పాద సన్నిధిలో మోకరించాలి. ఆయన సన్నిధిలో చర్చికి వెళ్ళిపోతున్న మాత్రం దీవించబడిపో. ఆయన వాక్యం చదివితేనే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన కలిసి దీవించబడాలి. కానీ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ఆయన వాక్యం శ్రద్ధగా గైకున్నప్పుడు మాత్రమే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి కూడా అదే చెప్పారు, శ్రద్ధగా ఆయన వాక్యం వినాలి. శ్రద్ధగా ఆయన మాట వినేటప్పుడు దేవుని జీవితంలో అయితే కార్యం జరిగిస్తారు. ఆయన మాట వినకుండా ఆయన వాక్యానికి నువ్వు పెడచెవుని పెట్టినప్పుడు నీవు దీవించబడలే. ఆ మా జన సమూహం అంటే ఏం చేశారండి,
ఆయన వాక్యం విన్నాను. అక్కడ 3 దినాలు వాళ్ళు మైమర్చిపోయి దేవుడి సన్నిధిలో ఉండిపోయి, ఈరోజు నీ యొక్క జీవితం కూడా దేవుడి సన్నిధిలో మైమర్చిపోయి ఆయన వాక్యం వింటున్నప్పుడు విసుక్కోకూడదు. ఆయన వాక్యాన్ని గైకొనేటప్పుడు విసుక్కోకూడదు. ఇవన్నీ చేయాలంటే ఎలాగనిసి విసుక్కున్నప్పుడు నీ యొక్క ఆశీర్వాదం కోల్పోతావు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మన యొక్క జీవితంలో కార్యాలు జరిగించాలంటే మొట్టమొదటిగా ఏముండాలండి? వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆయనతో సహవాసం ఉండాలి. ఇక్కడి ప్రజలు అలాగైతే దేవుని దగ్గర ఉండి ఆయన మాటలు వింటున్నారు, నువ్వు కూడా ఆయన మాటలు వినేటప్పుడు నీ కుటుంబ జీవితమే కానీ నీ వ్యక్తిగత జీవితమే కానీ దేవుడు దీవించబోతున్నారు. అలా అయితే అక్కడ వాళ్ళ సన్నిధిలో ఆయన కనికర పడ్డారట. అయ్యో నా బిడ్డలు ఆకలితో ఉన్నారు, వారిని ఏ రీతిగా నేను ఉట్టి చేతులతో పంపించకూడదు. ఈరోజు దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావంటే దేవుని సన్నిధిలో ఆయన నిన్ను ఉట్టిగా పంపించడానికి ఆయన ఇష్టపడ్డు. ఎందుకంటే ఆయన కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడతావో, ఎప్పుడైతే ఆయన కొరకు నువ్వు తృష్ణ కొంటున్నావో ఆయన నీ జీవితంలో కార్యం జరిగిస్తారు. అయ్యా నా కుమార్తె నా కోసం ప్రయాసపడుతుంది, అయ్యా నా కుమార్తె వాక్యం ఆశపడుతుంది, నా కుమార్తె నిన్ను ఒట్టిగా పంపించినంట. ఈ ప్రజలు ఎలాగైతే దేవుడు ఒట్టిగా పంపించలేదు, దేవుడు నిన్ను కూడా ఒట్టిగా పంపించడానికి ఆయన ఇష్టపడ్డు. కానీ నువ్వేం చేయాలి? ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆయన మాటలు గైకునేటప్పుడు దేవుడు నీ జీవితంలో ఉన్నాయి కానీ నీ కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధమైన దేవా తండ్రి, దేవా మా జీవితంలో గొప్ప కార్యం జరిగించే దేవుడు నీవే. దేవా ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త నీవే ప్రభా. నీ ప్రజలు ఒట్టిగా పంపించడం నీకు ఇష్టం లేదు ప్రభా. ఆ 7 రొట్టెలు కొంచెం చేపలను ప్రభా మీరు ఎలాగైతే దీవించారో ప్రభా, నీ బిడ్డలు ఎవరైతే వాక్యమని నీ సన్నిధిలో తండ్రి ప్రభా మోకరించి ప్రభా నీ వాక్యాన్ని గాయకుంటున్నారో ఆ బిడ్డలు మీరు దీవించండి. ఈ వాక్యం ఏంటంటే ప్రతి బిడ్డను కూడా మీరు బ్లెస్ చేయండి, వారి జీవితంలో నీ కార్యం జరిగించండి. దేవా తండ్రి మాకు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి బిడ్డని వారి కుటుంబ జీవితాలు దీవించి ఆశీర్వదించండి. అన్ని విషయాలు అభివృద్ధి పరిచి నడిపించమని ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.